గురుగారు, ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు, నేను మళ్ళీ ఆ ప్రశ్నే అడుగుతున్నాను. అంటే పెంపకం కరెక్ట్గా లేదు అని అంటే, మిగతా మతాలలో కనుక తీసుకుంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ గ్రంథాలని, ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకు చదువు తర్వాత చదువుకి ముందర ఒక గంట అదే ఒక క్లాస్ లాగా పెట్టి అలాంటివి చేపించే విధానం చూస్తున్నాం. మన దగ్గరకు వచ్చేసరికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటే వింటున్నారు. అది ఎంతవరకు వింటున్నారు, ఎవరు వింటున్నారు అంటే పెద్దవాళ్ళే వింటున్నారు. దానికి గంట అరగంట చెప్పడం కదా వాళ్ళు క్రూరత్వం నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. అది తప్ప ఇంకోటి లేదు. కొన్ని మతాలు ఉన్నాయి, వాడి మతం పొద్దు నుంచి సాయంత్రం దాకా నూరిపోయటం, తేడా వస్తే ఇతర మతస్థుల్ని చంపడానికి ప్రయత్నిస్తారు. అంత మూఢత్వంతో బోధించవలసిన అవసరం కలియుగంలో మనకు కూడా వచ్చింది. ఇప్పుడు మనం బోధించట్లేదు. పిల్లలు బొట్టు పెట్టుకోకపోతే ఒప్పుకుంటున్నాం మనం. పిల్లలు గొడ్డలిప్పు తిరుగుతామంటే తిరుగు అంటున్నాం మనం. స్వేచ్ఛ కాదనట్లేదు, ఎవరి బట్టలు వాళ్ళవే, కానీ కొంతైనా మనల్ని రక్షించుకునేలా చేసుకోవాలి. ఇప్పుడు ఎవరి స్వేచ్ఛను ఎవరు కాదంటారు, ఎవరి ఇష్టమైన బట్టలు వాళ్ళే కట్టుకుంటాం. నాకు కాషాయమే ఇష్టం, నేను ఒక రకమైన సన్యాసి జీవితం గడుపుతున్నాను, కుటీచక జీవితం అని చెప్పి నేను ఇలా చేస్తాను, మీరు అలా చేయండి కాదని అంటారు. కానీ కొంత జాగ్రత్త వహించాలి. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలు ఏం చేయాలంటే, మనం మన పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా బొట్టు పెట్టుకోకపోతే, విభూతి పెట్టకపోతే, లేదా నీ సంప్రదాయంలో ఊర్ధ్వపుండ్రం పెట్టకపోతే ఆ పూట అన్నం పెట్టకు. కఠోరంగా ఉండాలి వాళ్ళలాగే, ఇతరులాగే. అలా అన్నం పెట్టే ముందు బొట్టు ఉంటేనే అన్నం పెట్టామనుకోండి, వాడు చిన్నప్పటి నుంచి బొట్టు పెడతారు. కానీ మనం అబ్బబ్బా సర్వమత సమానత్వం అంటే ఎక్కడ సర్వమత సమానత్వం? వాడు ప్యాంట్లు ఇప్పి కాల్చి చంపేశారు మొన్న పెహల్గాంలో. అంత క్రూరత్వంగా ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి చిన్నప్పటి నుంచి మనం కూడా నేర్పవలసిందే. ప్రతిదినము భారత భాగవత కథలు, శివాజీ మహారాజు లాంటి వాళ్ళ కథలు చెప్పవలసిందే. ప్రతిదినము ఏదో ఒక స్తోత్రం ఎంతోసేపు చదవవలసిందే. అది చదివితేనే వాడు స్కూల్కి వెళ్ళాలి, అది చదివితేనే వాడికి అన్నం పెట్టాలి, అది చదివితేనే వాడికి ఏదైనా చేయాలి. అది చదవనంత వరకు వాడికి టీవీ కూడా పెట్టకూడదు. ఇలా మనం 10 ఏళ్ళు అలవాటు చేసాం అనుకోండి చిన్నప్పుడు, ఇంకా తర్వాత వాడు అలవాటు. మా చిన్నప్పుడు మా నాన్నగారు పురాణములు చెబుతూ ఉంటే, ఆయన మంచి కంఠంతో చక్కగా స్పష్టంగా చెబుతూ ఉంటే విని మేము ఇంకా అక్కడ దాని మీద ఆసక్తి పొందామా లేదా? అవునండి. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకి అది నేర్పాలి. ఇప్పుడు ఈ మతమును, మన మతమును మన పిల్లలకి నేర్పడం అనేది ఉందే, అది ఇంకో దానికో కాదు, కనీసం బ్రతకడానికి అవసరం అయిపోయింది. వాస్తవం. నువ్వు బతకాలంటే నేర్చుకోవాల్సిందే, లేదా ఆ మతం మారు, లేదా చంపేస్తాడు. భవిష్యత్తులో ఒకటే, నీ మతమును అనుసరించి నువ్వు గట్టిగా నిలబడకపోతే వాళ్ళ మతంలోకైనా వెళ్ళాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. రెండే మిగిలి చావలేము, ఆ మతంలోకి మారలేము, మధ్యలో బతకడానికి లేదు. కాబట్టి హిందువులారా, ఎవరేమనుకున్నా సూటిగా స్పష్టంగా మీకు చెబుతున్నాను, హిందువుల ఐకమత్యంతో ఉండడం ఇప్పుడు వాళ్ళ బ్రతుకు కోసం అవసరం. మీరు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి మన ధర్మాన్ని నూరిపోయండి, మన గురువుల దగ్గరికి తీసుకెళ్ళండి, ఆలయాలకి తీసుకెళ్ళండి. శని ఆదివారాలు వచ్చేయంటే వెళ్ళి తెరవలసిందే గుడికి. మీ పిల్లలకి బొట్టు పెట్టుకోకపోతే, రామ అనకపోతే, కృష్ణ అనకపోతే, శివ అనకపోతే అన్నం పెట్టకండి. అలా నేర్పకపోతే భవిష్యత్తులో మీకు ఏ విధమైన దిక్కు ఉండదు, మిమ్మల్ని రక్షించేవాడు లేడు. బాగుపడతారా? నా మాట వినండి, లేదా పొండి కర్మపుణ్యము పాలై అని ఎంత గట్టిగా నువ్వు చెబుతున్నానమ్మా. ఇటువంటివి చాలా అవసరం. ఇవాళ మీ బొట్టు వాళ్ళు ఇంకా ఈ ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారు కనుక. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు బొట్టు పెట్టుకోమని మీ పిల్లలకు నేర్పండి అని. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళని తీసుకుంటే మీరు చెప్పేవి వింటే మాకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అంతవరకే మాత్రమే తెలుసు, మాకు ఆ జ్ఞానం మాత్రమే, దానికి ముందర వెనక ఇంకేముందనేది తెలియదు. ఇప్పుడు అన్నారు బొట్టు పెట్టుకోవాలమ్మా, అది మన ధర్మం అని చెప్పి, నేను వెళ్ళి ఇప్పుడు అదే సేమ్ నా పిల్లలకి చెప్పాను అనుకోండి, అవును బొట్టు పెట్టుకోవడం మన హిందూ ధర్మంలో ఉంది, అసలు ఎందుకు పెట్టుకోవాలి, దాని వెనకాల రీజన్ ఏంటి అడిగితే మా బోటి వల్ల అసలు మేము చెప్పలేకపోతున్నాము. ముందు ఒకటి చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు ఆ పెహల్గాంలో ఎందుకు కాల్ చేశారు? వాళ్ళ మతంలో లేరని, అంతేనా? దానికి ఏమన్నా రీజన్ ఉందా? ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుంటూ ఇలా ఐకమత్యంతో 10 మంది కలిసి ఉండకపోతే రేపు పొద్దున్న నువ్వు మా వాడివి కాదని చంపేస్తారు. కాబట్టి ఒకటి, ముందు మన ధర్మం బతకడానికి అవసరం చెప్పండి. రెండవది, ఈ కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకుంటే ఒకటి అందం. ఇప్పుడు మీరు ఆ కాస్త బొట్టు తీసేసి ఉంటే మీ మొహం చూడలేం, అదో రకంగా కనపడతారు, పిశాచపు మొహంలో ఉంటుంది. బొట్టు పెట్టుకుంటే సౌందర్యం. తర్వాత ఈ కనుబొమ్మల మధ్యలో జ్ఞాపక శక్తి పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజు నిత్యం ఈ చూపుడు వేలుతోటి బొట్టు పెట్టుకోగా ఒత్తిడికి జ్ఞాపక శక్తి పెరుగు, చురుకుతనం పెరుగుతుంది. కొంతకాలం అబ్జర్వ్ చేయండి మీరే. ఇప్పుడంటే కెమికల్స్ వచ్చాయి, స్టిక్కర్స్ వచ్చాయి, కానీ పూర్వం కుంకుమ అంటే కుంకుమ పెట్టుకుంటే దానివల్ల ఆడవాళ్ళలో ఒక రకమైన జ్ఞాపక శక్తి, ఇంట్లో ఏ మూల ఏ వస్తువు పెట్టినామో వాళ్ళు గుర్తున్నట్టుగా ఎవరికి ఉండదు. పోపుల డబ్బాలో ఫలానా దాంట్లో కందిపప్పు ఉంది, ఫలానా దాంట్లో పెసరపప్పు ఉంది, ఆవాలు ఉన్నాయని ఎలా గుర్తుపెట్టుకున్నారమ్మా? వాళ్ళు అవధానులు.
మేము పద్యాలు గుర్తుపెట్టుకున్నట్టుగా అది బొట్టు వల్లే వస్తుంది. జుట్టు చక్కగా కొబ్బరి నూనె రాసుకుని దువ్వుకుంటూ ఉంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి నూనె ఎందుకు రాసుకోవాలంటున్నారు? అందుకని కొబ్బరి లేదు, రబ్బరి లేదు, శుభ్రంగా నున్నగా అయిపోతుంది. దానికోసం బోడి ఖర్చు పెడుతున్నారు. అవునా? కాబట్టి పేలు పట్టకుండా ఆరోగ్యంగా ఉండదు, తలనొప్పి తగ్గుతుంది. ఇప్పుడు మీకు తలనొప్పులు ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే కేవలం నూనె రాసుకోకపోవటం, వారానికి ఒకసారి కుంకుడుకాయలతో తలంటుకుపోవడం వల్ల హెడ్ఏకులు వచ్చి దానికోసం మందులు వాడి, ఈ మందుల వల్ల ఇంకో రోగం వచ్చి మోకాలు నొప్పి వచ్చి మోచేయి నొప్పి వచ్చి గట్టిగా నడవలేరు, కూర్చోలేరు. అందుకని లిఫ్ట్లు పెట్టవలసి వస్తుంది. మేము పైకి కిందకి 4 అంతస్తులు రోజుకి 8 సార్లు దిగుతున్నాను. నేను ఇంతవరకు లిఫ్ట్ ఎక్కలేదు తెలుసా? ఇప్పుడు మీరు పైకి వచ్చిన ఈ భవనంలో నేను ఇంతవరకు లిఫ్ట్ ఎక్కలేదు ఒక్కనాడు కూడా. నేను ఒకడికి లిఫ్ట్ ఇవ్వాలి కానీ నాకు ఒకటి లిఫ్ట్ ఇవ్వడం ఏంటి యంత్రం. అందువల్ల నేను నడిచి వస్తున్నాను. అది కారణం ఏంటంటే తలంటుకోవటం, కొబ్బరి నూనె రాసుకోవటం, ఒంటికి అప్పుడప్పుడు తైలమర్దనం చేసుకుని శుభ్రంగా అభ్యంగన స్నానం చేయటం, బొట్టు పెట్టుకోవడం. ఈ సంప్రదాయాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన సంప్రదాయాలన్నీ ఆరోగ్య సూత్రాలే. మన తలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపి ఆ చేదు, కుంకుడు చేదు బట్టతలు రాకుండా కాపాడుతుంది. రెగ్యులర్గా కుంకుడుకాయతో వారానికి 2 సార్లు 1 సారి స్నానం చేయండి, జుట్టు వస్తుంది. షాంపూలు పెట్టండి, వెంటనే ముందు తెల్లని రంగు క్యాంప్ వేస్తుంది షాంపూ వల్ల, అందుకే తెల్లబడిపోతాయి. ఆ తర్వాత ఈ తెలుపు బాగు చేయడానికి మళ్ళీ రంగు వేయాలి. ఆ రంగు వేసేసరికి మొత్తం జుట్టు ఊడిపోయి చుట్టూతో 4 వెంట్రుకలు దానికి రంగు వేయటం, లేదా మళ్ళీ విగ్గులు పెట్టుకోవడం, ఎన్ని గొడవలు వస్తున్నాయి. కాబట్టి మన సంప్రదాయంలో అన్ని ఆరోగ్యానికి పనికొచ్చేవి. అయినా కొన్ని విషయాల్లో ఇంకెందుకు అడగకూడదండి. నేను ఎందుకు పుట్టానంటే ఏం చెబుతావు? మనం పుట్టామా లేదా? ఆ పుట్టడానికి మన కారణం మన చేతిలో లేదు. అది మన కర్మ ఏది ఉందో మనకు తెలియదు. కాబట్టి నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఎందుకు అన్నం తింటావు? అన్నం తిన్నంతకాలం, నువ్వు పుట్టినంతకాలం, నువ్వు పరిగెడుతున్నంతకాలం నువ్వు కొట్టెట్టుకోవాల్సిందే. కొన్నింటికి ఇంకా లేదు, నువ్వు లాగి కొట్టించుకోవటమే. దెబ్బ కనపడుతుందా? దేవుడు ఎక్కడున్నాడో చూపించమని అడిగట్టు వెనకడికి. లింగ పురాణంలో ఒక నాస్తికుడు వచ్చి దేవుడు లేడు, ఉంటే చూపించన్నట్ట. వెంటనే గురువుగారు లాగి గోపేదోడు కొట్టాడు. బాబోయ్ అన్నాడు. ఏం బాబోయ్ ఎందుకు అన్నావు అంటే బాధ అన్నాడు. ఏది బాధ చూపించన్నాడు. లాగి గోపేద కొడితే బాధ కలిగింది అన్నాడు. బాధ ఏది చూపించంటే బాధ ఎలా చూపిస్తామండి, లోపల ఉంటుందన్నట్ట. అలాగే దేవుడు కూడా అంతటా ఉన్నాడురా. ఈ బాధలో, ఆనందంలో, వెలుతురులో, జలంలో ఉన్నది ఆ చైతన్యమే. అది లేకుండా పుట్టావు. లేకపోతే ఎముకల పోగు, ఆ ఎముకల పోగు మీద మళ్ళీ రకరకాల నరాలు, ఆ నరాలను అంటి పెట్టుకుని చీము, నెత్తురు, మాంసం, కండరాలు, మోకాళ్ళల్లో గుజ్జు, మా చేతుల్లో గుజ్జు, కళ్ళల్లో, గుడ్లల్లో చూపు, ఇవన్నీ పెట్టి పైన చర్మం పెట్టి ఓ సౌందర్యం ఇచ్చాడు ఈ శరీరానికి. ఒక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. దీని కింద ఎన్ని నాడులు, మనం తిన్న అన్నం గిలకొట్టబడి జీర్ణమై రక్తంగా మారుతుందా, ఆ రక్తం వీటన్నిటికుండా ప్రవహిస్తున్నదా. అసలు ఎంత అద్భుతమైన యంత్రం. ఈ యంత్రాన్ని ఇంకెవడన్నా రీప్లేస్ చేయగలడా? మోకాళ్ళ చెప్పులు మారిస్తే ఒరిజినాలిటీ ఎక్కడ ఉంటుంది? వంగలేవు, కూర్చోలేవు. ఈ ముక్కు మారిస్తే దీంట్లో ఉన్న ఉండవు. ఇటువంటి శరీరం ఒక్కసారి స్తంభించిపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతే అది ఎందుకు పనికి రాకుండా కుళ్ళిపోతుంది. మళ్ళీ దీన్ని కుళ్ళిపోయి పాడైపోవడానికి వీలుగా లోపల బ్యాక్టీరియా పెట్టాడు. పురుగులు వచ్చి తగలబెట్టకపోతే, కాల్చకపోతే, ఈ శరీరం కొంతకాలం అలా మూలండిపోతే లోపల కొత్త పురుగులు పుట్టి దీన్ని తినేసి మళ్ళీ అవి నాశనం అయిపోతాయి. శుద్ధి చేసి వెళ్ళిపోతున్నది. అటువంటి ఈ అస్థిపంజరాన్ని దీని మీద ఇన్ని రకాలైన విశేషాలని పెట్టి సృష్టి కొంతకాలం నడిపిస్తూ మళ్ళీ వీడు వెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా చేసే అపూర్వమైన ఆ అద్భుత దివ్యశక్తే పరమాత్మ అంటే. కాబట్టి వాడు అంతటా ఉన్నాడు. పిల్లలకి పిడివాదం కాకుండా చిన్నప్పటి నుంచి కనుక నేర్పితే 8 ఏళ్ళు వచ్చాక మనం నేర్పలేము. బై బర్త్ చిన్నప్పటి నుంచి బొట్టు కట్టు వాడికి స్తోత్రాలు నేర్పాలి. ఇప్పుడు నేను ఉదాహరణ చూస్తాను. మా మనవడు ఉన్నాడు, మా మనవరాలు ఉండేది. వాళ్ళు రామ అనకుండా అన్నం తినరు. వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచుతున్నారు. శివాజీ మహారాజుకి జై అంటాడు మా మనవడు వచ్చి కత్తి తీసి. ఆ శివాజీ కథలు నేర్పారు. ఆ రకంగా చిన్నప్పటి నుంచి నేర్పితే ఖచ్చితంగా ఈ మార్గంలో వస్తారు. నేర్పినారని దరిద్రులు కొంతమంది ఉంటారు, కొంతమంది క్రూరులు. ఆ కమ్యూనిస్టులు మనమేం బాగు చేయలేము. వాళ్ళు నికృష్టులు, వాళ్ళ పక్కన వదిలేద్దాం, అది వాళ్ళ కర్మ. కానీ ముందు మన ప్రయత్నం మనం చేయాలి. గురుగారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా పిసినారి కానివ్వండి, ఇలాంటి మూర్ఖులు నాస్తికులు కానివ్వండి, ఇదంతా అంటే వాళ్ళ కర్మను బట్టే వచ్చారు అనుకోవచ్చా? మరి లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెంపక లోపము అలా కూడా అనుకోవచ్చా? దీనిలో చాలా పనిచేస్తాయి. పెంపకంలో కొంత లోపం, వాళ్ళ పూర్వకర్మలు కొన్ని, చుట్టుపక్కల వాతావరణం కొన్ని, పరిస్థితులు కొన్ని, ఇవన్నీ కర్మల యొక్క ఫలితాలు. అందుకే కొంతవరకు మనం మన ప్రభావంతో మార్చొచ్చండి. చెప్పగా కొంత మారుతారు, అంతా మారదు. కానీ
అలాగే కొన్ని చూడగా ఎప్పటికో కొంతమంది మారుతారు. కొన్ని పుట్టుకతో వచ్చే దరిద్ర లక్షణాలు ఉంటే అవి చచ్చేదాకా మారవు. అందుకే వాటిని ఏమంటారు, నైసర్గికములు అంటారు. నిసర్గ అంటే బై బర్త్ వచ్చేదాన్ని. పూర్వం మీరు ఎప్పుడన్నా సోషల్ స్టడీస్ చదివితే భారతదేశానికి నైసర్గికంగా హద్దులే ఉన్నాయి అంటే ఏంటి, సహజంగా ఏర్పడినవి అని అర్థం. కాబట్టి నిసర్గ అంటే పుట్టుకతో వచ్చే సహజ లక్షణము. అటువంటి లక్షణాలకి అన్నీ పోవుగానే కొంతవరకు మార్చచ్చు. నాస్తికులు కూడా చివరిలో మారినవాళ్ళు లేరు. కొంతమంది పేరు కమ్యూనిస్టులు, మా ఆవిడ రమ్మందండి అని వెళ్ళి ఏడుకొండల దగ్గరికి వెళ్ళడం. అందువల్ల వాళ్ళ ఆవిడ రమ్మన్న కదా, వీడికి లోపల ఎంతో కొంత భయం ఉంటుంది. దొంగ కనపడ్డావు, అది సంఘంలో ఒకసారి అందులోకి వెళ్ళాక ముద్ర వేయించుకుని దానికోసం అలా ఏడుస్తారు. కానీ లోపల వాళ్ళకి పీకుతుందమ్మా. ఇంతెందుకు, నేను ఎరిగి నాతో క్లాస్మేట్ ఉండేవాడు, పక్కా కమ్యూనిస్ట్ అనేవాడు. ఓ రోజు గుండు కొట్టించుకొచ్చాడు. ఏమిటంటే తిరుపతి వెళ్ళాట. ఎందుకంటే ప్రపంచ నాస్తిక సభలు దిగ్విజయం అయితే గుండు కొట్టించుకుంటానన్నట్ట. అది వ్యవహారం. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అది పూర్వం ఒక సామెత ఉండేది, రౌండ్ ఎట్ స్టేజ్, ఫ్లాట్ ఎట్ హోమ్ అని. అంటే భూమి గుండ్రంగా ఉందనేమో వేదిక వచ్చి చెప్తాట, ఇంట్లోకి వచ్చాక లేదు బల్లపరుపుగా ఉందంట. అంటే ఇంట్లో ఒకటి బయట ఒకటి అన్నమాట. బయట 4 తోటేమో రౌండ్ ఎట్ స్టేజ్, ఫ్లాట్ ఎట్ హోమ్ అని మా చిన్నప్పుడు సామెత ఉండేది. ఇది వేదికల మీద పూర్వం ఇంగ్లీష్లో మాట్లాడేవారు కదా, వాళ్ళు ఇలా మాట్లాడేవారు అనమాట. అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళ టైంలో అంతా ఇంగ్లీషే ఉపన్యాసం. ఆ ఉపన్యాసాల్లో చిలకవర్తి లక్ష్మీ నరసింహం గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసంలో మాట ఇప్పుడే చెప్పింది. ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ, హిందువులు అలా చేస్తున్నారు, బయటకు వచ్చినప్పుడు ఒక రకంగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఏడుస్తారు, అలా ఉండకండి, ఇంట్లోనూ బయట హిందువుల్లో ఉండండి అని చెప్పడానికి ఆయన మంచి మాట చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఏది నమ్మేమో అది చెయ్యాలి చివరిదాకా. అజ్ఞానంతో కూడినవి చేయకుండా ఉండాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ముందు పిల్లల్ని మన మార్గంలో మనం పెంచుతామమ్మా. విన్నారా బాగుపడతారు, వినకపోతే మనం ఏం చేయగలుగుతాం? గుర్రాన్ని తీసుకెళ్ళగలం, మంచినీళ్ళు తాగించలేం కదా. అందువల్ల అలా చేయడానికి ప్రయత్నిద్దాం. మళ్ళీ భగవంతుని అనుగ్రహించినప్పుడు ఇంకోసారి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.